శ్రీరామనవమి అనంగానే గుర్తొచ్చేది వడపప్పు పానకం ప్లస్ కళ్యాణం ఇంకా లవకుశ సినిమా అనమాట. నేను 90s కిడ్. మా నాన్న దగ్గర టేప్ రికార్డర్ ఉండేదనమాట. 5 గంటలకల్లా లేసి లవకుశ క్యాసెట్ ఎదుగులాడి మరీ వేసేవాడనమాట మా నాన్న. అందులో పద్యాలు, పాటలు, డైలాగులు అన్నీ వస్తూ ఉండేవి. అప్పట్లో టార్చర్ అనుకునేదాన్ని. చిన్నపిల్లని కదా, తెలియదు ఏందిరా స్వామి ఈ గోల అనుకునేదాన్ని. మా నాన్న ఒక్కడే కాదు, మైక్ షెడ్లో కూడా అవే పాటలు వస్తూ ఉండేవి అనమాట. మార్చుకొని మార్చుకొని తిప్పి తిప్పి అవే పాటలు వేస్తూ ఉండేవాళ్ళు సాయంత్రం దాకా. కళ్యాణంకి వెళ్దాం రెడీ అవ్వండి అని చెప్పి మా నాన్న వెళ్ళేవాడు. నేనైతే ముందే రెడీ అయిపోయి ఇంకా వీళ్ళు రెడీ అవ్వట్లేదు ఏంటా అని చెప్పి ఎదురెదురు చూసేదాన్ని మా అమ్మ మా చెల్లెళ్ళ కోసం అయితే. టీనే అలిగేదానండి. వాళ్ళు రెడీ అవ్వడం లేట్ అయిందని చెప్పేసి అక్కడ చిన్న గోడ ఉంటే ఆ గోడ ఎక్కి గోడ మీద కూర్చొని నేను రానంటే రాని మీరు పోండి, ఎంతసేపు రెడీ అవుతారు గంటలు గంటలు, ఆడ పానకం అయిపోద్ది వడపప్పు అయిపోద్ది, మీరేమో ఇంకా రెడీ అవ్వట్లేదని చెప్పి ఏడ్చి 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 దిగిరాలేదనమాట. మా నాన్న ఈలోపు 2 ట్రిప్పులు వేసి వెళ్ళాడనమాట. మేము ఇంకా రెడీ అవ్వలేదు, ఏం చేస్తున్నారు, ఆడంతా అయిపోతుంది, తలంబ్రాలు కూడా పోసేసుకుంటున్నారు అని చెప్పేసి. కళ్యాణం జరిపిస్తారు కదా, వాళ్ళు తలంబ్రాలు కూడా పోసేసుకున్నారు, ఇంకంతా అయిపోయింది, ఇంకెందుకు మీరు వచ్చేదని చెప్పి తిట్టి వెళ్ళాడనమాట. ఓ తలంబ్రాలు పోసుకుంటే పోసుకున్నారు, మనకెందుకు, మనం పోయి అన్నదానం అది తినేసి వద్దాం రా అంటే కూడా నేను రాలేదనమాట. ఆ గోడకి అక్కడే కూర్చున్నాను. ఇంకా మా చెల్లెళ్ళు మా అమ్మ వెళ్ళారు. వాళ్ళు ఇంక తిని నా కోసం వడపప్పు పానకం తీసుకొచ్చారు. ఇన్స్టాలో చూసి ఈ రెసిపీ అయితే ట్రై చేశాను, బాగా వచ్చింది దొండకాయ ఫ్రై. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.